శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చి రానున్న సందర్భంలో మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తొందరలోనే మేడం గారు రాబోతున్నారు. కొద్దిగా ఓపికతో మీరు ఉండినట్లయితే వారు మనకు ఏ రకంగా సేవ చేస్తారో, ఏ రకంగా మన మధ్యలో వారి నాయకత్వం ఏ రకంగా ఉంటుందో అన్ని వివరిస్తారు. కాబట్టి ఓపికతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎంతో పటిష్టమైన పార్టీ, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీ ద్వారానే కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు కలిగింది. అటువంటి పార్టీ పగ్గాలు పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు చేపట్టి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా, కడప జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఆలోచన చేయండి. అస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను విజయజ్యోతి అనే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే. గతంలో 2 పర్యాయములు మీ వద్దకు రావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఫలితం లేకుండా పోయింది. కాబట్టి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో నేను 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చి ఈరోజు చట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మేడే మన ముందుకు వచ్చింది. దీన్ని మనం ప్రతిఘటించి